విల్ పవర్. విల్ పవర్లో అయితే నువ్వు కిల్ అయిపోతావు. విల్ పవర్ అంటే హిల్ ఎక్కచ్చండి. సంకల్ప బలాన్ని తోడు విజేత రాష్ట్రం ఏంటి? విల్ పవర్. ఐ క్యాన్, ఐమ్ ద బెస్ట్, ఐ క్యాన్, ఐమ్ ద బెస్ట్. విల్ పవర్, సంకల్ప బలం. ఇందాక చెప్పింది అదే. సంకల్ప బలం ఉంటే రావణాసురుడు జయించాడు. సంకల్ప బలం అంటే చాలా అందగాడండి. ఎంత హ్యాండ్సమ్ అంటే అంత హ్యాండ్సమ్. మన కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ తోడ 10 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి అయ్యాడండి. సంకల్ప బలానికి ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి అండి. సంకల్ప బలానికి ఎగ్జాంపుల్ బోల్ మంది మన కళ్ళ ముందు ఉన్నారు. సంకల్పం మీకు తోడుంటే ఎవరిని సార్ అసాధ్యం 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 అనుకున్న పనులు నువ్వు సుసాధ్యం చేయగలదు. అసాధ్యాలను సుసాధ్యం చేయగల శక్తే విల్ పవర్ అంటే. విల్ పవర్ అంటే ఇల్లు ఎక్కేస్తావు, హీరో అయిపోతావు. హనుమాన్ ఈజ్ జస్ట్ మ్యాన్. జాంబాంతుడు అనే ఇప్పనాథ్ థెరపిస్ట్ ఏం చేశాడంటే, ఒరే హనుమాన్, యూఆర్ నాట్ మ్యాన్, యూఆర్ అ సూపర్ మ్యాన్, యూఆర్ అ సూపర్ మ్యాన్. బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ బూస్ట్ చేశాడనమాట. మ్యాన్ 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 సూపర్ మ్యాన్ అని. హనుమాన్ బికమ్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్. మన మక్కి కాపీ అండి. 1980s వచ్చింది సూపర్ మ్యాన్ 1, సూపర్ మ్యాన్ 2, సూపర్ మ్యాన్ 3 అని హాలీవుడ్ సినిమాలు. అవన్నీ మన ఇండియాకి మక్కి కాపీ. చందమామ కథల నుంచి కాపీ కొట్టేశారు. అవతార్ కూడా రాముడిదే కాపీ కొట్టేశారు వాళ్ళది. నువ్వు విల్ పవర్ ఉంటే చాలు సక్సెస్ అయిపోతావు. అర్జునుడు ఆ కాండ్ అన్నాడు, శ్రీకృష్ణుడు యు కెన్ అన్నాడు. మరి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వగానే నీ ఫ్యూజ్ కొట్టేస్తుంది అన్నాడు. అది ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను. మరి సంస్కృతిలో ఏమన్నాడు? సంశయాత్మే వినశ్యతి. అర్జున నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, నీ ఫ్యూజ్ కొట్టేస్తాను. అప్పుడు ఇంగ్లీష్ రాదండి శ్రీకృష్ణుడికి. సంస్కృతంలో చెప్పాడు సంశయాత్మే వినశ్యతి. కన్ఫ్యూజ్ అయితే నీ ఫ్యూజ్ కొట్టేస్తుంది. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఆఫ్ విజన్తో నువ్వు పెన్ను పేపర్ పెట్టుకుని నువ్వేం కావాలనుకుంటున్నావు అది రాసిన ప్రతిదీ కూడా కొంతకాలానికి నిజాలైతే. డ్రీమ్స్ కమ్ ట్రూ. విల్ పవర్, విల్ పవర్, విల్ పవర్, విల్ పవర్. అందరూ చేతులు పెట్టి ఐ క్యాన్, ఐమ్ ద బెస్ట్, ఐ క్యాన్, ఐమ్ ద బెస్ట్ అని 6 సార్లు ఎందుకు అనమన్నా అంటే అందు గురించే. మార్నింగ్ 6 times, ఆఫ్టర్నూన్ 6 times, ఈవినింగ్ 6 times చేయండి. కొండలు మీకు టన్నులు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేగాని ఏదో చెప్పాను కదా అని ఆ రోజుతో వదిలేయడం కాదు. రోజు చేయాలి. రోజు